బావగారు వచ్చి ప్రారంభం చేసిందండి. తర్వాత నేను కేర్పని ఇంకా బయలుదేరిన సాల్మోన్ బావగారికి థ్యాంక్ యూ. బెంగళూరు కేఆర్పురం ఇంకా బయలుదేరుతున్నాను మెట్రో స్టేషన్. మీ అందరికీ నాకు నా ప్రయాణం ఇప్పుడు లేమల్ల గుంటూరుకి వెళ్తున్నాను. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు కేఆర్పురం ఇంకా నేను ఇప్పుడు బయలుదేరిపోయినాను. ఇంకా రేపు మధ్యాహ్నం లోపల నేను అక్కడ చేరుకుంటాను అనుకుంటాను. ఈ ప్రయాణం ఎట్లుంటుందో నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం ఈ యొక్క గుడారాల పండగకి పోతుండేది. యాక్చువల్లీ 48 సంవత్సరాలు ఇంకా జరుగుతుంది, కానీ నేను ఫస్ట్ టైం పోతున్నాను. ఇది సెకండ్ బస్సు పట్నప్పుడు గుడారాల పండుగకి పోయేటప్పుడు సెకండ్ బస్సు అంటే ఫస్ట్ బస్సు తర్వాత ఇది సెకండ్ బస్సు. ఈ బస్సులో ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఖాళీగా విస్తారంగా అందరూ కూకునే స్థలం ఉంది. పోతా ముందరికి చూడండి ఎట్లా ఉంటుందనేసి అది కూడా చూపిస్తాను. 15 నిమిషాల తర్వాత బస్సు మళ్ళీ పూర్తి ఫుల్ అయిపోయింది. నేను బస్సు దిగి ఎదుర్కొనింది ఫస్ట్ స్టేజ్. ఈ యొక్క స్టేజ్ విస్తారమైన స్టేజ్ చేస్తున్నారు. చాలా బాగుంది. నోహ పడవ, దాంట్లో అనేకమైన జీవరాశుల్ని చాలా అందంగా చాలా మందిరు చూడండి. వాలంటీర్స్ గట్టి అక్కడ నుండి పనిచేసే సేవకు అప్పగించిన సేవకులు కూడా అనేకులు కూడి అక్కడ సేవ చాలా అద్భుతంగా చేస్తున్నారు. అదంతా చాలా అద్భుతంగా జరిగింది. ప్రభుత్వ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. ఇది నేను కూర్చున్న గుడారం. ఇక్కడ ఇంకా రైట్ సైడ్లో ఒక స్టేజ్, ఇక్కడ ఇంకా గుడారంలో లెఫ్ట్ సైడ్లో ఒక స్టేజ్, మధ్యలో ఒక ఈ అమ్మగారు అక్కడ పక్కలో ఒక అయ్యా అబ్బాతో నేనున్నాను. సో చాలా బాగుండింది. థ్యాంక్ గాడ్ ఫర్ ఈ యొక్క అనుభవం పేరు కనపడటానికి వ్యక్తిగతంగా కనపరిచిన దానికి దేవుని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. చూడండి సాయంత్రం ఈ కోరిక. తర్వాత ప్రియులరా మరి మధ్యాహ్నం తర్వాత ఇలాగే దేవుణ్ణి ఆరాధించుకుంటూ గుడారంలోని చాలా బాగుండిందండి అనుభవం. దేవుని స్తోత్రం. అంత శ్రమ ఉండింది. చాలా ఏం శ్రమ అంటే అక్కడ వాష్రూమ్లకే కానీ అంటే స్నానంకి కానీ కొంచెం శ్రమ ఉండింది. కానీ ఈ యొక్క ఒక గుడారాల్లో కానీ దేవుణ్ణి ఆరాధించే ఒక అనుభూతి అంటే అది చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైము దేవుడు నన్ను నడిపించిన దానికి దేవుని స్తోత్రాలు తెలుస్తున్నాను. ఇంకా ప్రియులారా ఏం చెప్పాలంటే వాలంటీర్స్ చేసిన గొప్ప సేవ, కానుకలు తీసుకునేకి వచ్చింది కానీ తర్వాత మళ్ళీ దావ చూపించేదే కానీ అనేకలకి కూర్చిపెట్టేదే కానీ చాలామంది వాలంటీర్స్ చాలా గొప్పగా దేవుని సేవకు మేము కూడా ముందుంటామనేసి వాళ్ళు అర్పించుకున్న అర్పణలు చాలా బాగుండింది. గాడ్ బ్లెస్ హిమ్ ఆల్సో. అంటే చాలా మంది ఒక్కరు కాదు ఇద్దరు కాదంటే ఎన్నో మంది వచ్చేసి వాలంటీర్గా వచ్చి సేవ చేసిన అట్లా నేను చాలా మందిని చూస్తున్నాను. అది తర్వాత నేను గుడారాల నుంచి లేమల్లకి వెళ్తున్నానండి. లేమల్ల నుంచి అక్కడి ఇంకా బాబన్న నాకు డ్రాప్ చేశారు. అక్కడి ఇంకా ఎక్కడికంటే
గోరెంట్లో అక్కడి నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. పాప ఆయన బండి పైన నన్ను డ్రాప్ చేసినాడు. ఆయన కోసం ప్లాన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ బాబన్న. లేమల్లో అన్నగారు చేతుల ద్వారా స్థాపింపబడిన మరొక హోసన్న మందిర్ అండి ఇది. ఈ యొక్క మందిరం కూడా చూసుకొని అక్కడిని ఇంకా బయలుదేరి హోసన్న మందిర్ గోరెంట్లోకి వెళ్ళి, గోరెంట్లో ఒక చిన్న అంటే టెంట్ వేసేసారు, అట్లా ఒక చిన్న ఫోటో తీసుకొని అక్కడి ఇంకా అన్న సమాధి కాడికి వెళ్ళి తినండి. అన్న సమాధి ఎలాగుండదు. ప్లీజ్ అందరికీ ప్రవీణ్ యేసుక్రీస్తునామంలో నిండు వందనాలు తెలియజేసుకుంటాను. వీళ్ళరా చూడండి, అన్న సమాధి యేసన్న గారు 8/8/2012లో అన్న 8/8/2012లో అన్న మనం విడిచిపెట్టిపోయినాడు. ఆయనను ప్రభు రాకడలో పరిశుద్ధులందరూ ఎత్తబడతారనేసి వాక్యం సెలవు చేస్తుంది. అలాగే ఇక్కడ పరిశుద్ధులందరూ చూడండి, పక్కన చాలామంది ఉన్నారు, కానీ ఎంతోమందిని అన్న వాక్యం ద్వారా, ఆశ్రమాల ద్వారా అనేకుల్ని అన్న దేవుని సన్నిధికి నడిపించాడు. అన్న ద్వారా అనేక రక్షణ పొందినారు. ఈ గొప్ప కార్యము అన్న ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు జరిగించిన దానికి ఆయనకే కోటాది కోటి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటారు. ప్రైజ్ లార్డ్. వెళ్తామండి. చాలా చిన్న ఒక చిన్న స్థలం, చిన్న గ్రామంలో ఇలా ఉండాలి. ఆటోలో వచ్చినాను ఇక్కడికి, చర్చ్ కార్డ్ ఇంకా ఇక్కడ 100 రూపీస్, ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాల. అది తర్వాత ప్రియులారా అక్కడిని ఇంకా తిరిగి ఆటో తీసుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడిని ఇంకా గోరెంట్ వెళ్ళి గోరెంట్లో ఇంకా తిరిగా గుడారాలకి. ఇలాంటి ఆటో ప్రయాణం మంచిగా ప్రభు నా జీవితాన్ని ఆయన జరిగించినాడు. ఆయనకి స్తోత్రం. చాలా హ్యాపీగా ఈ యొక్క ప్రయాణం అంతా జరిగింది. ఈ ఆటోలో కూర్చొని వీడియో ఎట్టడం కానీ, రాజకాలంలో అన్న చూసడం కానీ, నాకే ఎక్కడ మాట్లాడేకి కొంచెం ఒక మార్గం ఉన్నింది, కానీ మెల్లిగా మాట్లాడుతుంది. థ్యాంక్ గాడ్. తర్వాత గోరట్లకి ఇంకా వెళ్ళక ముందు ఈ ఫోటో తీసుకుంటేనే లేమల్లా. తర్వాత గుడారాల కడుపు పోయినాక ఇంకొక ఫోటో ఎంట్రన్స్లో తీసుకొని ఇంకా వెళ్ళిపోయినాను. తర్వాత ప్రియులారా ఈ మీటింగ్ ముగించుకున్నాక మరుసటి రోజు మధ్యాహ్నం గోరెంట్లకి తిరిగా వెళ్తుంది. ఎందుకు తిరిగా వెళ్ళి జగలో వెళ్ళానంటే అన్న పక్కలో ఉండే అన్న మల్లయ్య అన్న ఏం చెప్పాడంటే, అయ్యా అక్కడ పక్కలోనే ఒక కొండ ఉంది, కొండపైన సిలువ ఉంది, సిలువ పెట్టి ఒక మందిరం కట్టారు, ఆ మందిరం నువ్వు చూసావా అనేసి చెప్పారు. ఇదే ఆ మందిరం ప్రియులారా మాట్లాడతానే వినండి. కావాలా ఎందుకే అలాగే పైన కదా అక్కడ ఉండే సిలువ అండి, చూపిస్తాను ఎవరిపై. తెలుస్తాను అన్న సమాధి అక్కడ చిన్నగా చోట్ల కనబడుతుంది. ఆడ జూమ్ చేసి చూపిస్తా, అది సమాధి ఉండే స్థలం అండి. రెడ్ కలర్ కనబడుతుంది లేదు, అది అండి. ముందుకు వెళ్దాం.
ఎల్లసెలవు గోరెంట్లు కాడ అండ్ అస్సాంగ్ వచ్చే స్థలం దగ్గరపై చూసాం. గోరెంట్లు కాడ కొండ మీద సిలువ పెద్దగా స్థాపించబడి, ఇది రాయపాయ అన్న అనేసి పాస్టర్ గారు స్థాపించాలంటే అన్న ఒక సమాధి ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ పక్కలోనే ఈ యొక్క కొండ మీద ఈ సిలువ ఉంచబడిందండి. అంతే చర్చికి వచ్చేవాళ్ళు ఈ సిలువను కూడా వచ్చి చూసుకొని కొండ మీద కొంచెం ఎక్కి ప్రయాసపడి వచ్చి చూసుకొని ప్రార్థన చేసుకొని పోతుంటారు. తర్వాత గోరంట్లని ఇంకా బస్సు పట్టుకొని తిన్నగా వచ్చి గుడారాల్లో దిగి లోపలికి వెళ్ళి చిన్నగా క్లిప్ చేసుకొని ఇంతమంది ఉన్నారు, 27 లక్షల మంది వచ్చి కూడిన ఈ యొక్క స్థలంలో ఇలాగ వీడియో తీసుకొని ఇంకా అక్కడిని ఇంకా ప్రార్థన కొనసాగిన. తర్వాత ప్రియులారా ఇలాగా ఒక ఆటో తీసుకొని బస్సులు చిక్కుకోకుండా టైంలో లాస్ట్ డే 3 గంటలకి నేను అక్కడికి బయలుదేరి అమరావతి నది కాడికి పోయింటిని. అమరావతి నది చూసుకునే పోయి చూడాల్సి నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో. ఈ యొక్క ఆటోలో ఇట్లా బ్యాగ్ వేసుకొని సూపర్గా ఉండే. దేవునికి స్తోత్రం. ఇట్లా ఒకడే వచ్చి ఇలా ఒక పరిచర్యలో దేవుని ఒక పరిచర్యలో వచ్చి చూసిన దానికి దేవుడు నాకు చూపించినాడు. ఇది అక్కడి ఇంకా వచ్చిన తర్వాత అమరావతి నదిలో ఇంకా నీళ్ళంతా అక్కడే స్టాప్ అయిపోయినాయి, డ్రై అయిపోయినాయి. ఎండాకాలం కదండి, డ్రై అయిపోయింది. అక్కడి ఇంకా నేను వాష్రూమ్ పోయి అక్కడ స్నానం చేసి, ఇంకా స్నానం కదా, స్నానం చేసుకొని అక్కడి ఇంకా నేను తిన్నగా గుడారాల కాడికి వెళ్ళి ప్రియులారా గుడారాలకి వెళ్ళి అక్కడ ఇంకా ఇంకొక ఆటో సేమ్ ఇలాగే ఒక ఆటోని మాట్లాడుకొని అక్కడ ఇంకా ఆయనకి అక్కడ ఇంకా రైల్వే స్టేషన్కి దిగి రైల్వే స్టేషన్లో ఇంకా ఒక 2 hours వెయిట్ చేసి 2 hours తర్వాత నా బస్సు బైపాస్కి వచ్చింది. బైపాస్ని ఇంకా నా బస్సులో తిరిగా నేను అక్కడిని ఇంకా వెళ్ళి తిరిగా రిటర్న్ మన ఇంటికి అంటే బెంగళూరుకి రావడం జరిగింది. చాలా గొప్పగా ప్రభు ఈ యొక్క సంతోషమైన గుడారాల పండుగకి నన్ను పిలుచుకొని వచ్చి ఆయన ఇలాంటి వింతమైన కార్యములు ఎంతోమంది ఎన్నెన్నో రకాలుగా అసలు ఎంతమందిని ఒకసారి కూర్చుని నాకు చూడండి. పోతున్నప్పుడు మాట్లాడుతూ నా బ్యాగ్ పైన పెట్టిన. ఇలాగే నేను అప్పుడు అమరావతికి పోయినాను, అక్కడ ఇంకా తిరిగి వచ్చాను. ఇలాగా ప్రియులారా నా ప్రయాణము కొనసాగింది. నా బస్సులో వచ్చాను, ఇంక ఫోటో తీసుకున్నాను, బాయ్ చెప్పేసి ఇంక బెంగళూరుకి వచ్చేసినాను. థ్యాంక్ గాడ్.